వెల్కమ్ టు అవర్ ఛానల్. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఈ దేశంలో ఎక్కడ ఏ రామాలయంలో చూసినా ఈ నలుగురు ఉండటమే రామాలయ ప్రత్యేకత. ఇక రామాయణంలోని ఘట్టాన్ని పరిశీలిస్తే జననం మొదలుకొని పట్టాభిషేకం వరకు లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండలేదన్నది చరిత్ర చెబుతోంది. అదే ఇంతకాలము మనందరికీ తెలుసు. కానీ నిజామాబాద్ జిల్లాలో లక్ష్మణుడు లేకుండానే సీతా సమేతంగా శ్రీరాముడికి ఆలయం ఉంది. ఇక్కడ లక్ష్మణుడు లేకుండానే శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతుండడం విశేషం. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి కళ్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 3 మూర్తులుగా వెలిసిన బుజ్జ గుంబుల మూలమూర్తికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో కన్నుల పండుగగా స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి గ్రామంలో ఈ రామాలయం ఉంది. ఎల్లప్పుడూ రాముడికి తోడు నీడగా ఉండే లక్ష్మణుడు ఈ ఆలయంలో కనిపించడు. హనుమంతుడు సీతా సమేతంగా శ్రీరాముడు కొలువుదీరాడు. ఒకసారి ఆలయ చరిత్రను పరిశీలిద్దాం. సుమారు 230 సంవత్సరాల క్రితం రెడ్డి రాజుల కాలంలో శ్రీమతి శీలం జానకీబాయి వంశీయులు విస్తరించినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. అంతేకాకుండా కాశీ చరిత్ర అనే పుస్తకంలో ఏనుగుల వీరస్వామి అనే సుప్రీంకోర్టు జడ్జి మద్రాసు నుంచి కాశీ యాత్రగా వెళుతూ 1830 జూలై 22వ తేదీన ఇందల్వాలి ఆలయాన్ని సందర్శించినట్లు కూడా పేర్కొనబడింది. ఈ ఆలయం చుట్టూ 30 మంది బ్రాహ్మణుల అగ్రహారం ఉండేదని పూర్వీకుల ద్వారా తెలుస్తోంది. దీనిని పరిశీలించిన ఆయన అప్పటి నిజాం నవాబుల దాటికి తట్టుకుని బురదలో కమలం వలె వికసిస్తున్న ఆలయమని ఆ కాశీ చరిత్ర పుస్తకంలో పేర్కొన్నట్లు చరిత్ర చదివిన వారు చెప్తున్నారు. అయితే ఇక్కడ వెలిసిన మూల విగ్రహం 7 అడుగుల ఎత్తులో ఉంటూ చుట్టూరా దశావతారాలతో పాటు సీతమ్మ తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని శ్రీరాముడు ఏకశిలా విగ్రహంగా కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వటం విశేషం. ఈ ఆలయంలో సీతా సమేతంగా శ్రీరాముడు, హనుమంతుడు ఉండి లక్ష్మణుడు లేని దేవాలయంగా ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందింది. భారతదేశంలో ఇలాంటి దేవాలయం ఇదొక్కటే కావడం మరో విశేషం. తిరుపతి వెంకటేశ్వర స్వామి అందుకుంటున్న పూజల తర్వాత దక్షిణాది భారతదేశంలో ఒకప్పుడు రాజలాంఛనాలతో పాటు విశేష ఆరాధన అందుకుని విరాజిల్లిన ఘనత కూడా ఈ రామాలయానికే ఉందని పండితులు చెప్తున్నారు. అయోధ్యలో పట్టాభిషేకం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా కొలువుదీరిన మాదిరిగానే ఇక్కడ విగ్రహం ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.